విభజన హామీలు ఇకనైనా నెరవేరుతాయా? ఏపీ తెలంగాణ నుంచి పలువురికి కేంద్రంలో మంత్రి పదవులు, సహాయ మంత్రి పదవులు దక్కడంలో అందరిలోనూ ఇవే అంచనాలు. మరి రాష్ట్రాభివృద్ధికి కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు ఏ మేరకు సాయం అందిస్తారు? ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించి మరి ఎంత మేర విభజన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు అన్నది అత్యంత ప్రధానాంశంగా మారింది. ఏకపక్ష నిర్ణయాలకు ఇక నుంచి తావులేని పరిస్థితి. భాగస్వామ్య పక్షాలకు అంతగా ప్రాధాన్యమివ్వమంటే కుదరని పరిస్థితి. మేమనుకున్న రాష్ట్రాలకే నిధులు ఎక్కువగా ఇస్తామంటే నడవని పరిస్థితి. అవును, ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలో కేంద్రంలో కొలువు తీరిన ఎన్డీఏ సర్కార్ పరిస్థితి ఇదే. 2014-2019 ఎన్నికల్లో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ సాధించిన కమలనాథులు ఈసారి మాత్రం అందరినీ కలుపుకొని వెళ్లక తప్పదు. ఇందుకు కారణం అంత మెజారిటీ మొన్నటి లోక్సభ ఎన్నికల్లో రాకపోవడమే. దీంతో ఇప్పటి వరకు ఎదురు లేకుండా ముందుకు వెళ్లిన కమలనాథులు ఇప్పుడు అలా వెళ్లడానికి కుదరదు. ఇదే భాగస్వామ్య పార్టీలకు అవకాశంలా మారింది. ఇంకా చెప్పాలంటే మిత్రపక్షాల గొంతెమ్మ కోరికలను నెరవేర్చాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే భాగస్వామ్య పక్షాల అలకలు, కోపతాపాలు, అవసరాలు ఇష్టం ఉన్నా లేకున్నా తీర్చాల్సిన పరిస్థితి ఇప్పుడు నెలకొందనే చెప్పాలి. ఈ పరిణామమే ఏపీకి వరంగా మారిందని చెప్పాలి. ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా ఉంది టీడీపీ. దీంతో ఆ పార్టీకి ఒక కేంద్ర మంత్రి పదవి, ఒక సహాయ మంత్రి పదవి దక్కింది. కేంద్ర మంత్రిగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్కు అవకాశం దక్కింది. I, Kinjarapu Rammohan Naidu, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a Minister for the Union. Dr. Pemmasani Chandrasekhar do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a Minister of State for the Union. ఇంతవరకు బాగానే ఉన్న ఈ మంత్రి పదవులను ఉపయోగించి కేంద్రంలో రాష్ట్రాభివృద్ధి కోసం వీరు ఏం చేస్తారన్నది ఆసక్తి రేపుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు హవా కూడా గట్టిగానే కొనసాగనున్న నేపథ్యంలో పార్టీకి చెందిన కేంద్ర మంత్రుల ద్వారా రాష్ట్రానికి ఏ స్థాయిలో నిధులు, విభజన హామీలు, పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. కేంద్రంలో టీడీపీ కీలకంగా మారడం, పదవులు దక్కడంతో ఏపీలో విభజన హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతగా లేని నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కేంద్రం సహకారంపై ప్రజలంతా గంపడాసలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రధానంగా చూస్తే రాష్ట్రానికి సంబంధించి విభజన హామీలను గత 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శ ఉంది. ఇలాంటి వేళ రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాపై మంత్రులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. నిజానికి ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని ప్రధాని మోడీ ఎప్పుడో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన కేబినెట్లో చోటు దక్కించుకున్న మంత్రులు ఇప్పుడు ఏం చేస్తారన్నది ఉత్కంఠగా మారింది. ఏపీకి ప్రత్యేక హోదా ద్వారా పెద్ద ఎత్తున పన్నుల ప్రయోజనాలు రాష్ట్రానికి దక్కుతాయి. తద్వారా ఎక్కువ సంఖ్యలో కంపెనీలొచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లుగా 20 లక్షల ఉద్యోగాల కల్పన కూడా సులువవుతుంది. మరి ఈ విషయంలో కేంద్రంలో భాగస్వామ్యంగా ఉన్న మంత్రులు ఎలాంటి వ్యూహం అవలంబించి రాష్ట్రానికి మేలు చేస్తారన్నది $1 మిలియన్ ప్రశ్న. ఇక ఏపీకి జీవనాడి లాంటి పోలవరం నిర్మాణం కూడా విభజన హామీల్లో ఒకటే. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణం చాలా వరకు పూర్తయినా ఇంకా పరిహారం విషయంలో పరిస్థితి ఏమంత సానుకూలంగా లేదు. అలాగే నిర్మాణ విషయంలోనూ ఓ 20-30% పనులు పెండింగ్లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇలాంటి వేళ కేంద్రం నుంచి తగినంత సహాయ సహకారాలు లభిస్తే ఏపీకి కేంద్రం పెద్ద మేలు చేసినట్లవుతుంది.
అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తామని గతంలోనే కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు కేంద్రంలో టీడీపీ నుంచి 2 మంత్రులుండడంతో కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజల పాలిట కల్పవృక్షంలా ఉన్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవాల్సి ఉంది. మరి ఈ విషయంలో 2 మంత్రులు ఎలా వ్యవహరిస్తారన్నది ప్రజలంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 రాజధానుల ప్రతిపాదనతో అమరావతి ప్రాధాన్యం తగ్గిపోయింది. నిర్మాణాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఇప్పుడు టీడీపీ కూటమి రావడంతో ఇక్కడి ప్రజల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. పైగా చంద్రబాబు కూడా రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉన్నామని ప్రకటించడంతో మళ్లీ మునుపటి వెలుగులు ఖాయమని ఇక్కడి వారు బలంగా నమ్ముతున్నారు. అయితే కేంద్రం నుంచి నిధులు భారీగా మంజూరు చేయించుకుంటే ఇప్పటివరకు పడకేసిన రాజధాని నిర్మాణం శరవేగంగా పూర్తవుతుంది. తద్వారా ఇప్పటివరకు రాజధాని లేని రాష్ట్రంగా పేరు తెచ్చుకున్న ఏపీకి కలల రాజధాని సొంతమవుతుంది. మరి ఈ విషయంలో అందరి చూపు కొత్త మంత్రులు రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్ పైనే నెలకొంది. కేవలం ఇవే కాదు, కడప స్టీల్ ప్లాంట్, నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్, అమరావతి అనంతపురం 6 వరుసల రహదారి సహా ఇతర ప్రాజెక్టుల కోసం కేంద్రంతో సఖ్యతగా మెలుగుతూ సాధ్యమైనంత ఎక్కువగా నిధులు మంజూరు చేయించుకుంటే త్వరితగతిన రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. మరి ఈ దిశగా కొత్త మంత్రులు ఏ స్థాయిలో ప్రయత్నిస్తారు, విజయం సాధిస్తారన్న దానిపై అప్పుడే జోరుగా చర్చ సాగుతోంది. विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धा पूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा। కేవలం వీళ్లే కాదు, ఏపీలో బీజేపీ నుంచి శ్రీనివాస వర్మకు సైతం సహాయ మంత్రిగా అవకాశం దక్కింది. కమలం పార్టీని నమ్ముకుని దశాబ్దాలుగా అందులోనే కొనసాగుతున్న శ్రీనివాస వర్మ మొన్నటి ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా గెలిచి సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి శ్రీనివాస వర్మ రాష్ట్రాభివృద్ధికి ఏ విధంగా పాటుపడతారు? ఓవైపు బీజేపీ నేతృత్వంలోని కేంద్రమే గతంలో విభజన హామీలు నెరవేర్చలేదన్న విమర్శలున్నాయి. మరి మంత్రిగా ఉంటూ ప్రధాని మోడీని, కేంద్రాన్ని ఏ విధంగా ఒప్పిస్తారన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. అటు తెలంగాణలో భాగస్వామ్య పార్టీలు లేకపోయినా కమలం సొంతంగా 8 ఎంపీ సీట్లు సాధించింది. ఒక కేంద్ర మంత్రి, ఒక సహాయ మంత్రి పదవి. దీంతో కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి, సహాయ మంత్రిగా బండి సంజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. బండి సంజయ్ కుమార్ ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा। मैं गंगापुरम किशन रेड्डी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धा पूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा। రాష్ట్రం నుంచి 2 మంత్రులుగా ఉన్నారు సరే, కానీ తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ సర్కార్ అధికారంలో ఉంది. మరి ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన విభజన హామీలను నెరవేర్చడంలో, నిధులు తేవడంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏ స్థాయిలో సఫలమవుతారన్నదే ప్రధాన ప్రశ్న. ఇప్పటికే రాష్ట్రంలో పలు విభజన హామీలు చాలా వరకు నెరవేరలేదు. అలాంటి వాటిలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ పరిశ్రమ, మైనింగ్ విశ్వవిద్యాలయం, ఏదైనా ఒక నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం, అసెంబ్లీ సీట్ల పెంపుదల, ఇలా చెబుతూ పోతే చాలానే ఉన్నాయి. మరి ఈసారైనా ప్రజల ఏళ్ల నాటి కలలు సాకారమవుతాయా అన్నది చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా చూస్తే ఏళ్ల తరబడి విభజన సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న 2 తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశలన్నీ 5 కేంద్ర మంత్రులపైనే ఉన్నాయని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
ఇది ఇవాల్టి ఇదండి సంగతి కార్యక్రమం. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.